దేవరకొండలో అసలేం జరిగింది? 5 ఏళ్లలో ఒక బలమైన రాజకీయ కోట ఎలా బద్దలైంది? ఈ విశ్లేషణలో మనం కేవలం ఎన్నికల అంకెలను చూడట్లేదు. ఆ తీర్పు వెనుకున్న ప్రజల గొంతును, వాళ్ల ఆకాంక్షలను, వాళ్ల ఆవేదనను అర్థం చేసుకోబోతున్నాం. ఈ కథ మొదలయ్యేది దేవరకొండలో. ఒకప్పుడు ఒక పార్టీకి కంచుకోటలాంటి ప్రాంతం. కాని 2023 వచ్చేసరికి అక్కడి రాజకీయ చిత్రమే పూర్తిగా మారిపోయింది. మరి ఇంత పెద్ద మార్పుకు కారణమేంటి? +21%. ఇది మామూలు సంఖ్య కాదు. ఇది ఒక రాజకీయ ప్రకంపన. ఇది మార్పు కోరుతూ ప్రజలు ఇచ్చిన ఒక బలమైన సంకేతం. ఇంత భారీ మార్పు ఎందుకు వచ్చింది? దాని వెనుక ఉన్న కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ ఎన్నికల ఫలితాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా ఆ నేల గురించి, అక్కడి ప్రజల గురించి, వాళ్ల బతుకు పోరాటం గురించి తెలుసుకోవాలి. అప్పుడే ఈ అంకెల వెనుకున్న అసలు కథ మనకర్థమవుతుంది. దేవరకొండ అంటేనే పల్లెలు. ఇక్కడి జనాభాలో దాదాపు 90% మంది గ్రామాల్లోనే ఉంటారు. ముఖ్యంగా 3/4 మంది గిరిజనులు. వాళ్ల జీవితమంతా వర్షం మీద ఆధారపడ్డ వ్యవసాయం, పశుపోషణ, దినసరి కూలీ పనులతోనే ముడిపడి ఉంది. వాళ్ల కష్టాలే ఇక్కడి రాజకీయాలకు గీటురాయి. సరే, ఇప్పుడు కాస్త లోతుగా వెళ్ళి అసలు అంకెలు ఏం చెప్తున్నాయో చూద్దాం. ఈ మార్పు ఎంత పెద్దదో, ఓటమి ఎంత తీవ్రమైనదో ఈ గణాంకాలు మనకు కళ్లకు కట్టినట్టు చూపిస్తాయి. ఒక్కసారి ఈ పట్టిక చూడండి. 2018లో గెలిచిన పార్టీ 2023కొచ్చేసరికి ఓడిపోయింది. గెలుపోటములు తారుమారయ్యాయి. ప్రశ్న ఒక్కటే, ఈ 5 ఏళ్లలో ప్రజల ఆలోచనలో ఇంత మార్పు ఎందుకొచ్చింది? ఓటర్లు ఇంతటి తీర్పివ్వడానికి దారితీసిన పరిస్థితులేంటి? ఈ చార్ట్ చూస్తే మనకు మరింత స్పష్టత వస్తుంది. చూడండి, కాంగ్రెస్ ఓట్ల శాతం ఏకంగా 21% పెరిగింది. అదే సమయంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఓట్ల శాతం 14% పడిపోయింది. అంటే అధికార పార్టీకి పడాల్సిన ఓట్లు ప్రతిపక్షానికి ఏకీకృతమయ్యాయి. ఈ ఓటమికి ఏదో ఒక్క సంఘటనో లేక ఒక్క వ్యక్తో కారణం కాదు. ఇది క్షేత్రస్థాయిలో పరిస్థితులు మారుతున్నా దాన్ని పాలకులు గ్రహించడంలో విఫలమవడం వల్ల జరిగిన ఒక వ్యవస్థాగత వైఫల్యం. అంటే వ్యవస్థలోనే లోపాలున్నాయని అర్థం. ఈ వైఫల్యానికి 4 ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి. 1. నియోజకవర్గంలో అత్యంత కీలకమైన గిరిజన ఓటర్లు దూరమవ్వడం. 2. ఏళ్లుగా పేరుకుపోయిన స్థానిక సమస్యలు. 3. ప్రతిపక్షం బలంగా ఏకమవ్వడం. 4. పార్టీకి క్షేత్రస్థాయిలో ఉన్న యంత్రాంగం బలహీనపడటం. ఈ సంఖ్యల వెనుక, ఈ కారణాల వెనుక నిజమైన మనుషులున్నారు. వారి కష్టాలున్నాయి. ప్రజల గొంతు విననప్పుడు ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. మన రాజ్యాంగం ప్రకారం ప్రతి పౌరుడికి గౌరవంగా జీవించే హక్కు ఉంది. ఆ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత పాలనపై ఉంటుంది. ఇందులో ప్రజల వ్యక్తిగత అభిప్రాయాలను, సమాచారాన్ని కూడా బాధ్యతతో కాపాడటం ముఖ్యం. ఇది కేవలం ఒక పేపర్లో వచ్చిన వార్త కాదు. ఇది ప్రజల నిస్సహాయతకు, పాలన వైఫల్యానికి ఒక నిదర్శనం. ఆలోచించండి, తాగడానికి నీళ్లు లేక ప్రజలు రోడ్డెక్కాల్సిన పరిస్థితి. ఈ సమస్య ఒక్క దేవరకొండ మండలంలోనే లేదు. చింతపల్లి, గుండ్లపల్లి లాంటి ఇతర మండలాల్లోనూ ఇదే కథ. బోర్లెండిపోతున్నాయి, సరైన ఆస్పత్రుల్లేవు, చదువుకున్న యువతకు ఉపాధి లేక పక్క రాష్ట్రాలకు వలసపోతున్నారు. ఇక చందంపేట, కొండమల్లేపల్లి లాంటి మారుమూల ప్రాంతాల్లో పరిస్థితి ఇంకా దారుణం. కనీసం ప్రయాణానికి సరైన రోడ్లు లేవు. హామీ ఇచ్చిన సంక్షేమ పథకాలు అందడం లేదు. ఇలాంటి పరిస్థితులు సహజంగానే ప్రజలకు ప్రభుత్వంపై ఉన్న నమ్మకాన్ని పూర్తిగా దెబ్బతీస్తాయి. ఇప్పటిదాకా మనం సమస్యను విశ్లేషించాం. ఇప్పుడు పరిష్కారం గురించి ఆలోచిద్దాం. కోల్పోయిన నమ్మకాన్ని ఎలా తిరిగి పొందాలి? ప్రజలతో రాజకీయ బంధాన్ని ఎలా పునర్నిర్మించుకోవాలి? దీనికోసం ఒక స్పష్టమైన ప్రణాళిక అవసరం. ఈ 6 సూత్రాల ప్రణాళిక ప్రజల నమ్మకాన్ని తిరిగి సంపాదించడానికి ఒక ఆచరణీయమైన మార్గాన్ని చూపిస్తుంది. ఇది కేవలం ఎన్నికల కోసం కాదు, నిరంతరంగా ప్రజలకు జవాబుదారీగా ఉండే పాలన కోసం. ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు 3: నీళ్లు, ఉద్యోగాలు, ఆరోగ్యం. ఈ 3 ప్రాజెక్టులు నేరుగా ఆ సమస్యలనే లక్ష్యంగా చేసుకుంటాయి. ఇవి పూర్తయితే ప్రజల్లో పాలనపై మళ్లీ భరోసా కలుగుతుంది. ఒక పెద్ద ప్రణాళిక వేసుకోవడం మాత్రమే కాదు, దాన్ని క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరి దగ్గరికి ఎలా తీసుకెళ్లాలో కూడా చూడాలి. నియోజకవర్గంలోని ప్రతి ఓటర్తో తిరిగి సంబంధాన్ని ఎలా నెలకొల్పుకోవాలో ఇప్పుడు చర్చిద్దాం. సమాజంలో ఒక్కో వర్గానికి ఒక్కో రకమైన సమస్య ఉంటుంది. అందరికీ ఒకే పరిష్కారం పనిచెయ్యదు. యువతకు ఉద్యోగాల గురించి, మహిళలకు సంక్షేమం గురించి,
రైతులకు వ్యవసాయం గురించి. ఇలా వాళ్ళ సమస్యల గురించి వాళ్ళ భాషలోనే మాట్లాడాలి. రాజకీయ విజయమనేది 2 చక్రాల బండిలాంటిది. ఒకటి దీర్ఘకాలిక వ్యూహం, 2 దాన్ని అమలు చేయటానికి అవసరమైన రోజువారీ కార్యాచరణ. ఈ రెండింటి మధ్య సరైన సమన్వయం ఉన్నప్పుడే విజయం మనల్ని వరిస్తుంది. ఈ చార్టు ఒక రకంగా పార్టీ హెల్త్ రిపోర్ట్ లాంటిది. క్యాడర్ సామర్థ్యం, ప్రజలను సమీకరించే శక్తి, ఓటర్లను చేరుకునే విధానం, ఈ 3 బలహీనంగా ఉన్నాయని ఇది స్పష్టంగా చూపిస్తోంది. అంటే సంస్థాగతంగా పార్టీని బలోపేతం చెయ్యాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం ఈ విశ్లేషణను ముగించే ముందు దేవరకొండ మనకు నేర్పిస్తున్న అసలైన పాఠం గురించి ఆలోచిద్దాం. ఇది ప్రజలతో సంబంధాలను మళ్లీ ఎలా నిర్మించుకోవాలనే దాని గురించి. ఈ క్రమంలో ప్రజల వ్యక్తిగత సమాచారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. భారతదేశ డేటా ప్రొటెక్షన్ చట్టాల ప్రకారం ప్రజల అనుమతి లేకుండా వారి సమాచారాన్ని ఉపయోగించటం చట్టవిరుద్ధం. అది నమ్మకద్రోహం కూడా. ఎన్నికల్లో గెలుపు అనేది అంతిమ లక్ష్యం కాదు. అది ప్రజలు మనపై పెట్టిన ఒక బాధ్యత. వాళ్ల సమస్యలను విని వాటిని పరిష్కరించడానికి వాళ్లు మనకిచ్చిన ఒక అవకాశం. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నప్పుడే నాయకత్వానికి నిజమైన అర్థముంటుంది. మరి మనం ఇప్పుడు చర్చించుకున్న ఈ ప్రణాళిక కేవలం దేవరకొండకు మాత్రమే వర్తిస్తుందా, లేక దేశవ్యాప్తంగా నాయకులు ప్రజలతో తమ బంధాన్ని పునరుద్ధరించుకోవడానికి ఇది ఒక మార్గదర్శిగా ఉపయోగపడుతుందా? ఈ ప్రశ్నతోనే మిమ్మల్ని వదిలివెళ్తున్నాను. మీరు ప్రజలే కేంద్రంగా పనిచేసే నాయకుడిగా ఎదగాలనుకుంటే, మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలనుకుంటే blueprintstrategies.aiని mgr@blueprintstrategies.ai వద్ద లేదా 08042041602 నంబర్లో సంప్రదించండి. ఎందుకంటే అసలైన లక్ష్యం రాజకీయాలకు అతీతంగా ప్రజల సేవలో ఉంటుంది.